కొంచెం ముందే జాగ్రత్త పడి ఉంటే సామినేని ఉదయభాను ఎమ్మెల్యే అయ్యేవారన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. దానికి నిజమే అన్నారు అక్కడే ఉన్న సామినేని ఉదయభాను. వచ్చే ఎన్నికల నాటికి జనసేనలో చేరి ఎమ్మెల్యే అయి మంత్రి కూడా అవుతారని చెప్పారు ఎమ్మెల్యే వసంత. మైలవరంలో కాపు వన సమారాధన వేదికగా వసంత ఈ వ్యాఖ్యలు చేశారు. కాపులు కమ్మలు వేరు కాదు, పొలాలు తక్కువ ఉంటే కాపులు, ఎక్కువ ఉంటే కమ్మలు అంటూ ఐక్యరాగం అందుకున్నారు వసంత కృష్ణప్రసాద్. కాపు కమ్మ మధ్య ఏ తారతమ్యాలు లేవన్నారు. 10 లక్షల రూపాయలు కాపు కమ్యూనిటీ భవనానికి విరాళంగా ఇస్తానంటూ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ తదితరులు హాజరయ్యారు. ఆ చిన్నతనంలో మాకు తెలిసింది ఏంటంటే చిన్న కమ్మోళ్ళు అంటే కాపులు, పెద్ద కమ్మోళ్ళు అంటే కమ్మోళ్ళు. ఎందుకంటే ఆర్థికంగా మొదటి నుంచి పొలాలు కలిగి ఉన్నారు కాబట్టి రెండూ కలిపి ఊళ్ళో తక్కువ పొలం ఉంటే వాళ్ళని కాపులు అనేవాళ్ళు మా ఊర్లో. అంతే తప్పితే ఇక్కడ ఏమి వ్యత్యాసం లేదు. అన్నదమ్ములుగా తరతరాలుగా కలిసి ఉన్నాం. కానీ మధ్యలో కొన్ని రాజకీయాలు దూరం చేసినాయి. మనందరి బాధ్యత మన బిడ్డలందరినీ కలిపి మనం ముందుకు నడిపించి కమ్మ లేదు కాపు లేదు సమైక్యంగా ముందుకు ఎదగాలి, జాతి నిర్మాణంలో పాల్పంచుకోవాలి. వైసీపీలో ఉన్న మేమందరం ఒక సమావేశం పెట్టుకుంటే దానికి నేను ఉదయభాను గారిని కూడా ఆహ్వానించాను. సార్ ఈ రోజునే ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాను. దయచేసి మీరు కూడా సకాలంలో నిర్ణయం తీసుకుంటే ఒకసారి కాదు, ఆయన కుటుంబంలో ఆయన కొడుకు, ఒక తమ్ముడు, వాళ్ళ భార్య కూడా అన్నిసార్లు చెప్పరు. ఉదయభాను గారు 2 చేతులు పట్టుకొని బతిలాడే నేను సకాలంలో నిర్ణయం తీసుకుంటే ఈరోజు మళ్ళీ ఈ సభలో కూడా వారు అడుగు పెట్టి ఉండేవాళ్ళు. కొద్దిగా ఆలస్యమైంది. కానీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తరపు నుంచి ఈ ఎన్టీఆర్ జిల్లా నుంచి వారు ఎమ్మెల్యే కావటం ఖాయం, 100కి 100% మంత్రి కావటం కూడా ఖాయం. ఆ మంచి రోజుల కోసం చూద్దాం. ఈ లోపల అక్కయ్య నాయుడు గారు ఈ భవనం ప్రారంభింపజేసి